వెల్కమ్ టు పల్లె పంచాయతీ. ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన పార్టీల నేతలంతా సన్నాహక సమావేశాల్లో పాల్గొంటూ కేడర్ను సమాయత్తం చేస్తున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా మొత్తం 174 గ్రామ పంచాయతీలు ఉండగా గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో స్థానిక ఎన్నికల్లో పట్టు సాధించాలని ప్రయత్నిస్తోంది. తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాము అందిస్తారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంది. ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే కూడా ఆశావాహులందరూ కూడా పార్టీల అధినాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. దాంతోపాటు ఏ పార్టీ టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్గా ఆయన పోటీ చేయడానికి కొంతమంది ఉత్సాహం చూపుతున్న పరిస్థితి. ఓవరాల్గా కూడా స్టేషన్ గన్పూర్ ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఇక్కడ 2,35,000 మంది జనాభా ఉన్నారు. మొత్తం 7 మండలాలు 174 గ్రామ పంచాయతీలు ఇక్కడ ఉన్నాయి. గతంలో ఇక్కడ అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మెజార్టీ సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని మెజార్టీ సాధించిన పరిస్థితి. కానీ గత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందిన కడియం శ్రీహరి, దాని తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు కొనసాగుతున్నారు. అప్పుడు బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ తాటికొండ రాజా ఇప్పుడు ఇంకా టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. గతంలో అప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన సింగపురం ఇందిరా కూడా కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఒక్కసారి కూడా పరిణామాలు చేంజ్ అయ్యి కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం, ఇందిరా కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం, దాని తర్వాత తాటికొండ రాజా కూడా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ఏ పార్టీ మెజార్టీ సాధిస్తుందా అని చెప్పేసి స్థానిక ప్రజలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా సింగపురం ఇందిరా వర్గం కడియం శ్రీహరికి ఎంతవరకు సహాయం చేస్తుంది, ఎంతవరకు సహకరిస్తుంది అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. దాంతోపాటు కడియం శ్రీహరి ఏ పార్టీ అధికారంలో ఉంటే అదే పార్టీలో మంత్రి పదవి కోసం పార్టీని మారుతుంటాడని చెప్పేసి ఒక స్థానికంగా విమర్శ ఉంది. దాంతోపాటు ప్రజలను పట్టించుకోవడం లేదు. కొన్ని ఇచ్చిన హామీలు కొన్ని నెరవేర్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కడియం శ్రీహరి తన కూతురుని ఎంపీ చేసుకునే ప్రయత్నంలో సఫలమయ్యారు తప్ప ప్రజలకు కొన్ని ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కొన్ని విఫలమయ్యారు. కాకపోతే కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో మాత్రం చురుగ్గా పాల్గొంటున్నారని చెప్పేసి కడియం శ్రీహరికి మంచి పేరు ఉన్నప్పటికీ కూడా కొంతమంది ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలను కడియం శ్రీహరి విస్మరిస్తున్నారు. ఇందిరా వర్గాన్ని మొత్తానికి పట్టించుకోవడం లేదు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ బహిరంగ సభ నిర్వహించినప్పుడు కూడా మొత్తం అన్ని తానే వ్యవహరించిన కడియం శ్రీహరి ఇందిరా వర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఇందిరా కూడా తిరుగుబాటు బావుట ఎగరవేసిందని చెప్పచ్చు. కాకపోతే ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇందిరా వర్గం నేతలకు ఎంతమందికి టికెట్లు ఇస్తారని చెప్పేసి ఇందిరా కూడా ఇప్పుడు ఎదురు చూస్తున్న పరిస్థితి. మా వర్గానికి టికెట్లు ఇస్తేనే నేను సహకరిస్తా అన్న రీతిలో ఇందిరా వ్యవహరిస్తున్న నేపథ్యంలో కడియం శ్రీహరికి ఇందిరా సహకరిస్తుందా లేదా, పార్టీ అధినాయకత్వం ఇద్దరిని బుజ్జగిస్తుందా లేదా చూడాల్సిన పరిస్థితి. ఒక్కసారిగా బీఆర్ఎస్ వైపు వెళ్తే మాత్రం అప్పుడు బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ తాటికొండ రాజయ్య ఇక్కడ బీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. గతంలో తాటికొండ రాజయ్యకు కడియం శ్రీహరి కూడా ఎప్పటి నుంచో వైరం కొనసాగుతున్న నేపథ్యంలో ఎప్పుడు అవకాశం వస్తుందా అని చెప్పేసి తాటికొండ రాజయ్య కూడా ఎదురు చూస్తున్న తరుణంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను అతను మంచి టార్గెట్గా ఎంచుకున్నారు. ఖచ్చితంగా కడియం శ్రీహరికి తిరుగులేని జవాబు చెప్తా అన్న రీతిలో కూడా తాటికొండ రాజయ్య చూస్తున్న తరుణంలో బీఆర్ఎస్ ప్రభావం ఎంత ఉందని చెప్పేసి చూడాల్సిన పరిస్థితి. స్థానికంగా ఉన్న ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలు ఇచ్చి మాకు ఇప్పటివరకు నెరవేర్చలే అని చెప్పేసి కొంత స్థానికంగా ఉన్న ప్రజలు ఆగ్రహం వ్యక్తం నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎంత మేరకు అసంతృప్తులను వాళ్ళ వైపు ఓటు బ్యాంకుగా మలుస్తుందని చెప్పేసి ఇక్కడ ఒక క్వశ్చన్ మార్గం మారింది. సేమ్ టైంలో ఇక్కడ జనగామ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పల్లా రాజేశ్వర రెడ్డి కూడా సొంత నియోజకవర్గం స్టేషన్ గన్పూరే కావడం ఇంత బీఆర్ఎస్కు కలిసి వచ్చే అంశంగా చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అతను బయటికి రాక ఇప్పటికీ 2 నెలలు గడుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల వరకు అతను ప్రజాక్షేత్రంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్కు అది ప్లస్ పాయింట్ అవుతుంది, అడ్వాంటేజ్ అవుతుందని ఇక్కడ స్థానికంగా మనకి ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి. ఓవరాల్గా ఈ పోటాపోటీ ఈ 2 పార్టీలు ఉన్నప్పటికీ కూడా బీజేపీని కూడా ఏమాత్రం తీసుకోవడం అవసరం లేదు. గతంలో ఇక్కడ ఎంపీగా పోటీ చేసిన ఆరు రమేష్ కూడా ఇక్కడ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం సొంత నియోజకవర్గం, ఇక్కడ వాళ్ళ సొంత ఊరు కూడా ఇదే. ఇక్కడ కొన్ని గ్రామ పంచాయతీలను కూడా ఆరు రమేష్ ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీలు పట్టు నిలుపుకోవాలంటే కూడా ఆరు రమేష్ ఎప్పటి నుంచో కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీలో తన ముద్ర వేయాలని చూస్తున్నప్పటికీ ఇది ఒక అవకాశంగా మలుచుకునే అవకాశం నేపథ్యంలో కూడా బీజేపీకి కొంత మేధావులతో పాటు విద్యావంతుల ఓట్లు బీజేపీ వైపు మళ్ళీ అవకాశం ఉన్న నేపథ్యంలో, కాకపోతే కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాన్ని కొంత విస్మరించింది. కొన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు పథకాలు కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి అందడం లేదు అనే ఒక విమర్శ. దాంతోపాటు ఇక్కడ స్టేషన్ గన్పూర్ పూర్తి స్థాయిలో ఎస్సీ రిజర్వ్డ్, ఇక్కడ మెజార్టీ జనాభా కూడా ఎస్సీ వర్గం కాబట్టి వీళ్ళంతా బేసిక్గా వీళ్ళు కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూసే అవకాశమే ఎక్కువ ఉంటుంది. అప్పుడు మందకృష్ణ మాదిగ గత ఎంపీ ఎలక్షన్స్లో
ఆరు రమేష్కు మద్దతుగా ప్రచారం చేసినప్పటికీ కూడా బీజేపీకి పెద్దగా కలిసి రాలేదు. కాంగ్రెస్ పార్టీకి గంపగుత్త ఓట్లన్నీ పడ్డ నేపథ్యంలో కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మాత్రం పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఉంటుందని చెప్పినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారం లేక ఇక్కడ 15 years తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలని ఖచ్చితంగా పెద్ద టార్గెట్ పెట్టుకుంది. కానీ ఇక్కడ సింగపురం మిథున వర్గం కడియం శ్రీహరికి ఏమాత్రం సహకరిస్తుంది, ఇదొక క్వశ్చన్ మార్క్గా ఉంది. దాంతోపాటు కడియం శ్రీహరి మీద కొన్ని వ్యతిరేకతలు పార్టీలు ఈజీగా మార్చేస్తాడు, మళ్ళీ గెలిపిస్తే ఈ పార్టీలో ఉంటాడా ఇప్పుడు అనర్హత వేటు కూడా పడే అవకాశం, సుప్రీంకోర్టు కూడా వీళ్ళ మెంబర్షిప్ను మీకు 3 నెలల్లో తేల్చేయండి అని చెప్పేసి స్పీకర్కు చెప్పడం కూడా కొంత క్వశ్చన్ మార్క్ మారింది. మరోసారి కూడా ఇక్కడ సార్వత్రిక ఉప ఎన్నిక వస్తుందా లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా కడియం శ్రీహరి చూస్తున్న నేపథ్యంలో ఇదొక అవకాశంగా మారింది. సేమ్ టైంలో కూడా ఒకవేళ ఉప ఎన్నిక వచ్చినా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా కూడా ఖచ్చితంగా కడియం శ్రీహరికి గట్టి జవాబు చెప్పాలని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ క్యాడర్తో పాటు తాటికొండ రాజయ్య, పల్లా రాజేశ్వరరెడ్డి, ఇక్కడ మిగతా పెద్దలందరూ కూడా బీఆర్ఎస్ పెద్దలందరూ కూడా ఖచ్చితంగా కడియం శ్రీహరి పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి నమ్మించి మోసం చేశాడని చెప్పేసి వాళ్ళు అనుకున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా కడియం శ్రీహరికి గట్టి దెబ్బ కొట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ యోచిస్తున్న నేపథ్యంలో ఓవరాల్గా కూడా స్టేషన్ గన్పూర్ ఎస్సీ నియోజకవర్గంలో ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో 174 గ్రామ పంచాయతీలు, 7 జడ్పీటీసీలు, 7 ఎంపీపీ స్థానాల్లో కూడా ఒక్కసారిగా పోటీ వస్తే మాత్రం పోటీ 2 పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పదని తెలుస్తుంది.